Hello my dear friends, welcome to PI Institute for Competitive Exams. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్లోని గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ చైన్ రూల్. ఈ చైన్ రూల్ అంటే ఏంటంటే మనకి ఒక 2 గ్రూప్స్ తీసుకున్నాం అనుకుందాం. 2 గ్రూప్స్లో డిఫరెంట్ గ్రూప్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ డేస్లో వాళ్ళైతే వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఏంటి ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ టు అప్లై ఈజ్ M1 into D1 into H1 by W1 must and should be equal to the M2 D2 H2 by W2. ఇక్కడ ఓన్లీ 2 గ్రూప్ తీసుకున్న ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రూప్లో మనకి M1 పీపుల్ D1 డేస్ H1 హార్స్ పర్ డే చొప్పున వర్క్ చేస్తూ ఒక యూనిట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తే M2 పీపుల్ D2 డేస్లో H2 హార్స్ పర్ డే చొప్పున W2 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారని తీసుకుంటాం అన్నమాట. క్లియర్? ఎస్. సో ఇలా మనం ఎంత పెద్ద లింక్ అయినా ఫామ్ చేయొచ్చు. అందుచేత దీన్ని ఏమన్నా అంటే చైన్ రూల్ అంటారు. సో ఇక్కడ మనము ఈజ్ ఈక్వల్ టు M3 D3 H3 బై W3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ గ్రూప్ ఉంటే M4 D4 H4 బై W4 కూడా రాయొచ్చు. సో ఇలా మనకి ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నారంటే చైన్ రూల్ అన్నారు. చైన్ ఒకదానికి ఒకటి ఇలా లింక్ ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ చైన్ రూల్ ఫార్ములా. దీన్ని ఇంకొక విధంగా ఎలా చెప్తారంటే యూనిటరీ మెథడ్ అని కూడా చెప్తారు. యూనిటరీ మెథడ్ అన్నా చైన్ రూల్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, యా. దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. కంప్లీట్లీ గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ డిపెండ్స్ ఆన్ దిస్ ఫార్ములా ఓన్లీ. ఓకే, యా. ఫస్ట్ క్వశ్చన్, 39 persons can repair a road in 12 days working 5 hours a day. In how many days will 30 persons working 6 hours a day complete the work? That is the question. ఇక్కడ మనకి 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ గ్రూప్లో 39 persons 12 డేస్లో ఒక 5 hours పర్ డే చొప్పున ఒక పని చేస్తారు. అదే వర్క్ని 30 persons 6 hours పర్ డే చొప్పున ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్న క్వశ్చన్. క్లియర్? యా. ఇప్పుడు చూడండి ఈ 2 గ్రూప్స్లో మనము M1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమందిని తీసుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్లో M1 ఈజ్ ఈక్వల్ టు 39 persons. నెక్స్ట్ వన్ D1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్ అండి 12 డేస్ అయితే కంప్లీట్ చేస్తారు. 12 డేస్లో అయితే కంప్లీట్ చేస్తారు. H1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ హార్స్ పర్ డే 5 hours పర్ డే అయితే వర్క్ చేస్తున్నారు. సెకండ్ గ్రూప్ వచ్చేసి సెకండ్ గ్రూప్లో M2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఉన్నారు 30 persons ఉన్నారు. ఎన్ని డేస్లో వర్క్ చేస్తారండి వీ షుడ్ ఫైండ్ అవుట్. D2 ఈజ్ ఈక్వల్ టు వీ షుడ్ ఫైండ్ అవుట్. ఎన్ని హార్స్ పర్ డే వర్క్ చేస్తున్నారండి 6 hours పర్ డే అయితే వర్క్ చేస్తున్నారు. క్లియర్? యా. ఇక్కడ చూడండి సేమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ W అనేది కాన్స్టెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే W కాన్స్టెంట్ ఉందో నో నీడ్ టు టేక్. సో వాట్ ఇస్ ద ఫార్ములా వీ హ్యావ్ టు అప్లై ఈజ్ వీ హ్యావ్ టు అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్ అండి M1 D1 H1 by W1 must and should be equal to the M2 into D2 into H2 by W2. కానీ ఇక్కడ సేమ్ వర్క్ కాబట్టి ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో ఇక్కడ కూడా అదే వర్క్ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు టేక్. మనకి సేమ్ వర్క్ కాబట్టి కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ న్యూమరేటర్ తీసుకునే సరిపోతుంది అనమాట. క్లియర్? యా. ఇప్పుడు అప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 39 persons 12 డేస్లో 5 hours పర్ డే చొప్పున చేసిన వర్క్ని ఎవరు చేయాలండి 30 persons 6 hours పర్ డే చొప్పున ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ చూడండి 12 5 60 కాబట్టి 30 అనేది అమౌంట్ టైమ్స్ పోతుందని 2 టైమ్స్ పోతుంది. 2 అన్నది 6ని 3 టైమ్స్ కట్ చేస్తుంది. 3 అన్నది అమౌంట్ టైమ్స్ అని 13 టైమ్స్. సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 13 డేస్ వచ్చింది. సో సెకండ్ గ్రూప్ అన్నది ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారండి 13 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ 13 days. క్లియర్? యా. నెక్స్ట్ క్వశ్చన్, 72 men can build a wall of 280 meters of length in 21 days. How many men could take 18 days to build a similar type of wall of length 100 meters? ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది పీపుల్ ఉన్నారు M1 ఈజ్ ఈక్వల్ టు 72 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారండి D1 ఈజ్ ఈక్వల్ టు 21 days. అండ్ వాట్ ఈస్ ద వర్క్ అండి W1 ఈజ్ ఈక్వల్ టు 280 meters లెంత్ ఆఫ్ వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. క్లియర్? యా. నెక్స్ట్ వన్ సెకండ్ గ్రూప్ వద్దాం. సెకండ్ గ్రూప్లో మనకి ఏమని అడుగుతున్నాడు హౌ మెనీ మెన్ అన్నాడు. సో వీ షుడ్ ఫైండ్ అవుట్ ద మెన్ గ్రూప్ ఎంతమంది అన్న ఫైండ్ అవుట్ చేయాలి గ్రూప్లో. సెకండ్ D2 ఈజ్ ఈక్వల్ ఎన్ని డేస్ ఇచ్చాడు మనకి 18 days ఇచ్చాడు. మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిపోతుందని W2 ఈజ్ ఈక్వల్ టు 100 meters అదే వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. సిమిలర్ టైప్ ఆఫ్ వాల్ లెంత్ వచ్చేసి 100 meters అదే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ హవర్స్ ఇచ్చాడా? హవర్స్ ఇవ్వలేదు.
సో హవర్స్ ఇవ్వలేనప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఏదైతే ఇస్తాడో అది మాత్రం తీసుకోవాలి, ఏదైతే ఇవ్వలేదో దాన్ని మనం 1 కింద కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి హవర్స్ ఇవ్వలేదు కాబట్టి హవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్ ఫార్ములా? M1 D1 by W1 must and should be equal to the M2 D2 by W2. Clear? Yeah. Now apply the chain rule. Substitute in the formula and M2 is equal to 72, M1 is equal to 72, 21 days, 280 meters of length at the construct చేస్తుండే X members 18 days లో ఎన్ని మీటర్స్ కన్స్ట్రక్ట్ చేయాలని? 100 meters. Clear? Yeah. 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 18 టేబుల్ చూడండి, 18 4 72, 4 టేబుల్ చూడండి, 4 అమౌంట్ టైమ్స్ అండి 7 టైమ్స్, 7 4 28, 7 అమౌంట్ టైమ్స్ 3 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ 10 ఉండిపోయింది, 3 ఇంటూ 10 దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత? 30. సో ఎంతమంది మనకి సెకండ్ గ్రూప్లో వర్క్ చేస్తున్నారండి? 30 men. దట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? వాట్ ఇస్ ఆన్సర్ అండి? ఫస్ట్ ఆప్షన్ 30 men. నెక్స్ట్ వన్, 4 mat weavers can weave 4 mats in 4 days at the same rate అంటే same capacity తో how many mats would be woven by 8 mat weavers in 8 days? That is a question. Now see here, ఇక్కడ M1 is equal to ఎంతమంది ఇచ్చారండి? 4 mat weavers అన్నాడు కాబట్టి M1 is equal to 4. సో D1 is equal to how many days అండి? 4 days లో. W1 is equal to ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు? 4 mats అయితే వాళ్ళు వేవ్ చేస్తున్నారు, చుడుతున్నారు. సో సెకండ్ గ్రూప్కి వచ్చాం అనుకోండి, సెకండ్ గ్రూప్లో M2 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మ్యాట్ వెవర్స్ వర్కింగ్ అండి? 8 మ్యాట్ వెవర్స్. D2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నారు? 8 days. W2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు? వీ షుడ్ ఫైండ్ అవుట్. క్లియర్? యా. నో అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్ ఫార్ములా? M1 D1 by W1 must and should be equal to the M2 D2 by W2. Now simply substitute here 4 into 4 by 4 is equal to చెప్పండి 8 into 8 by x. సో ఇప్పుడు చెప్పండి 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, 4 అమౌంట్ టైమ్స్ అండి 2 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 8 2s ఎంత? 16 మ్యాట్స్ అయితే వాళ్ళు వేవ్ చేస్తారు. ఇక్కడ చాలామంది 8 అనుకుంటారు, 8 రాంగ్ అండి. వాట్ ఇస్ ఆన్సర్ అండి? 16 మ్యాట్స్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. ఎందుకంటే ఇక్కడ కెపాసిటీ పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ అయితే తయారు చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, if P men working P hours per day for P days produce P units of work, then the units of work produced by N men working N hours per day for N days is అని అడుగుతున్నాడు. ఇది కూడా వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఇక్కడ వెరీ ఈజీ అండి, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూద్దాం. M1 ఈజ్ ఈక్వల్ ఎంతమంది? P members. తర్వాత D1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ ఇచ్చాడు అక్కడ? P days. అండ్ H1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ హార్స్ అండి? P hours. అండ్ W1 ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? P యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో సెకండ్ వన్కి వచ్చేసరికి M2 గ్రూప్. సెకండ్ గ్రూప్లో చూడండి, M2 గ్రూప్లో ఎంతమంది ఉన్నారండి? N మెంబర్స్ అయితే ఉన్నారు. అయితే ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారండి? D2 ఈజ్ ఈక్వల్ టు N days. అండ్ ఎన్ని హార్స్ పర్ డే వర్క్ చేస్తున్నారండి? H2 ఆల్సో N hours. అండ్ హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూసింగ్ వీ షుడ్ ఫైండ్ అవుట్. క్లియర్? యా. Now apply the chain rule. What is the chain rule అండి? M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2. Now simply substitute here P members, P days, P hours per day చొప్పున P units of work produce చేస్తుంటే N men, N days, N hours per day చొప్పున X units of work అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. Just PP will get cancelled. If we cross multiply, x is equal to n into n into n cube by p into p. What is the answer? We are getting p square. So n cube by p square వచ్చింది కాబట్టి which option is correct answer? Fourth option is correct answer. Answer is n cube by p square. Clear? Yeah. Next one. 10 men can do a piece of work in 12 days. The time taken by 12 men to do the same piece of work in will be అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 10 మంది కలిసి 12 రోజుల్లో పని చేస్తే 12 మంది కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారు అని అడుగుతున్నాడు. సో 10 మంది కలిసి 12 రోజులు చేస్తే 12 మంది ఎన్ని రోజులు చేస్తారండి? 10 రోజులు చేస్తారు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎస్ అనో? ఎస్. సో ఇక్కడ మనకు చూడండి, 10 మంది ఎఫిషియన్సీ తక్కువ, 12 days పట్టింది. అదే మరి ఇక్కడ ఎఫిషియన్సీ ఎక్కువ, 12 members పని చేస్తే మరి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పడుతుంది. సో మనకు తెలుసు కదా, ఎఫిషియన్సీ అండ్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్.
సో 10 మెంబర్స్ 12 డేస్లో చేసిన వర్క్ని 12 మెంబర్స్ అయితే ఎన్ని డేస్ పడుతుందండి 10 డేస్ పడుతుంది. అదర్వైజ్ యూ హ్యావ్ టు అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్? M1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఇక్కడ 10 మెంబర్స్, D1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్ దే ఆర్ వర్కింగ్ 12 డేస్, దెన్ M2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది 12 మెంబర్స్, D2 వీ షుడ్ ఫైండ్ అవుట్. ఇంకా రిమైనింగ్ మన H1 W మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ ఇస్ ద చైన్ రూల్ అండి? M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. ఇప్పుడు చెప్పండి, 10 మెంబర్స్ 12 డేస్లో వర్క్ చేసిన వర్క్ని 12 మెంబర్స్ ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు? దట్ ఈస్ అ క్వశ్చన్. 12 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్ అని 10 డేస్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. నెక్స్ట్ వన్, x number of men can finish a piece of work in 30 days. If there were 6 men more, the work would be finished in 10 days less. The original number of men is అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఒక గ్రూప్ ఉంది, M1 గ్రూప్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? x నెంబర్ ఆఫ్ 1 వర్క్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారని? డేస్ వచ్చేసి మనకి 30 డేస్లో అయితే కంప్లీట్ చేస్తారు. 30 D1 ఈజ్ ఈక్వల్ టు. సెకండ్ వన్, ఒక 6 మెంబర్స్ మోర్ అయ్యారు అంటే M2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? x ప్లస్ 6. సో ఎన్ని డేస్ లెస్ అవుతుంది అన్నాడు? ఇక్కడ D2 ఈజ్ ఈక్వల్ టు మనకి 10 కాదండి, 10 డేస్ లెస్ అన్నాడు. కాబట్టి యాక్చువల్గా వర్క్ అయితే 30 డేస్లో అవుతుంది. ఇక్కడ 10 డేస్ లెస్ అంటే ఎంత వస్తుందని 20 డేస్. Now simply apply the chain rule. What is the chain rule అండి? M1 D1 must and should be equal to the M2 D2. Now tell me, x into 30 is equal to ఏమవుతుందండి? x plus 6 into 20. Now simply cancel this one. 0 0 will get cancelled here. Multiply with the simplify this one, 3x, x into 2 ఎంత అవుతుందండి? 2x plus 6 2 is 12. సో 2x టర్న్ చేసుకుంటే 3x minus 2x ఎంత అవుతుందండి? x ఈక్వల్ ఎంత వచ్చిందండి? 12. సో x ఈక్వల్ 12 వచ్చింది కాబట్టి ఒరిజినల్ ఎంతమంది ఉన్నారండి? 12 మెంబర్స్ ఉన్నారు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ 12. అండర్స్టాండ్ ఆర్ నాట్? యా. నెక్స్ట్ వన్, some carpenters promised to do a job in 9 days, but 5 of them were absent and the remaining men did the job in 12 days. The original number of carpenters was that is a question. Some carpenters అన్నాడు కాబట్టి ఇక్కడ కార్పెంటర్స్ మనము ఫస్ట్ ఇనిషియల్గా ఎంతమందో తెలియదు కాబట్టి x అనుకుందాం. సో M1 ఈజ్ ఈక్వల్ ఎంత? x మెంబర్స్. సో ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారో చెప్పండి. ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయాలి? 9 డేస్లో అయితే కంప్లీట్ చేయాలి. సో D1 ఈజ్ ఈక్వల్ టు 9. బట్ 5 ఆఫ్ దెమ్ ఆబ్సెంట్ అన్నాడు. సో సెకండ్ గ్రూప్లోకి వచ్చేసరికి M2 ఈజ్ ఈక్వల్ టు 5 మెంబర్స్ ఆబ్సెంట్ అంటే ఎంత వస్తుందండి? x minus 5 అవుతారు. సో ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? D2 ఈజ్ ఈక్వల్ టు 12 డేస్లో కంప్లీట్ చేయాలి. నువ్వు అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్ అండి? M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2. నో టెల్ మీ ద ఫార్ములా. నో, x ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్? x minus 5 ఇంటూ 12. 3 టేబుల్ చూడండి, 3 టేబుల్, 3 3s are 9, 3 4s are 12. నో 3x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 4x ఇంటూ 5 4s are 20. సో -20 టర్న్ చేసుకుంటే 3x minus 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి 20 వచ్చింది. క్లియర్? ఎస్. ఇన్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ దట్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ కార్పెంటర్స్ అని అడుగుతున్నాడు. ఒరిజినల్ నెంబర్ ఆఫ్ కార్పెంటర్స్ మనం x అనుకున్నాం కాబట్టి x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 20 వచ్చింది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. నెక్స్ట్ వన్, if the work done by x minus 1 men in x plus 1 days is to the work done by x plus 2 men in x minus 1 days are in the ratio 9:10, the value of x is అని అడుగుతున్నాడు. మనకి వాళ్ళు వర్క్ చేసేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో ఇచ్చాడు అనమాట. క్లియర్? ఫస్ట్ గ్రూప్లో 9 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తే సెకండ్ గ్రూప్లో 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. అయితే మనకి వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్. క్లియర్? యా. అప్లై ద చైన్ రూల్. ఎప్పుడైతే మనకి గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ క్వశ్చన్ కనిపించిందంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్లై ద చైన్ రూల్. క్లియర్? ఎస్. ఇప్పుడు చెప్పండి చైన్ రూల్. ఫస్ట్ M1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? x minus 1 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారండి? D1 ఈజ్ ఈక్వల్ టు x plus 1 డేస్లో. ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది? ఇక్కడ 9 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి వర్క్ డన్ అని ఇచ్చాడు కదా, అంటే మనకి ఇచ్చిన రేషియో అనేది వర్క్ది. సో ఫస్ట్ గ్రూప్ 9 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి 9 అని రాసుకున్నాం. క్లియర్? యా. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? సెకండ్ గ్రూప్లో మనకి x+2 మెంబర్స్ ఉన్నారు. x+2 మెంబర్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారండి? D2 ఈజ్ ఈక్వల్ టు x minus 1 డేస్లో కంప్లీట్ చేస్తారు. అండ్ W2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు? 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. నో అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్ అండి? M1 D1 by W1. సో x minus 1 మెంబర్స్ x+1 డేస్లో 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తుంటే మనకి సెకండ్ వన్
ఎక్స్ ప్లస్ 2 మెంబర్స్ ఎక్స్ మైనస్ 1 డేస్లో ఎన్ని యూనిట్స్ వర్క్ చేయాలండి 10 పార్ట్స్ చేయాలి. ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే చెప్పండి, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 10 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 10x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 9x ప్లస్ 9 2 18. క్లియర్? ఎస్. 10x మైనస్ 9x ఏమవుతుందండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 10 ఎంత వస్తుందండి 18 మైనస్ 10 అంటే 8. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది కాబట్టి ఇన్ ద క్వశ్చన్ ఇస్ ఆల్సో ఆస్కింగ్ దట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో వాట్ ఇస్ ఆన్సర్ అంటే మనకి 8. దట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? Fourth option is correct answer. Clear my dear friends? Yes. Next one. If 80 persons can finish a work within 16 days by working 6 hours a day, the number of hours a day should 64 persons work to finish that very job within 15 days is, that is the question. అంటే మనకి సెకండ్ గ్రూప్లో మనకి వర్క్ పర్ హవర్ పర్ డే ఎన్ని హవర్స్ వర్క్ చేయాలన్న క్వశ్చన్ అనమాట. ఎన్ని హవర్స్ వర్క్ చేయాలి అంటే వీ షుడ్ ఫైండ్ అవుట్ ద వర్క్ హవర్స్. క్లియర్? ఇన్ ద సెకండ్ గ్రూప్లో మనం వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో కనుక్కోవాలి. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. అప్లై ద చైన్ రూల్. M1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది అండి 80 మెంబర్స్. D1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది అండి 16 డేస్. ఎన్ని డేస్ అండి 16 డేస్. H1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ హార్స్ ఈజ్ గివెన్ 6 అవర్స్. సెకండ్ గ్రూప్లో చెప్పండి M2 ఈజ్ ఈక్వల్ ఎంతమంది ఉన్నారు 64 పర్సన్స్. H2 వీ షుడ్ ఫైండ్ అవుట్. D2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 15 డేస్ అయితే ఇచ్చాడు. D2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 15 డేస్. క్లియర్? అప్లై ద చైన్ రూల్. వాట్ ఇస్ ద చైన్ రూల్ అండి? M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. M1 ఈజ్ ఈక్వల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 80 మెంబర్స్. 80 మెంబర్స్ 16 డేస్ 6 అవర్స్ పర్ డే చొప్పున పనిచేస్తే అదే వర్క్ని 64 మెంబర్స్ 15 డేస్లో హెక్స్ అవర్స్లో కంప్లీట్ చేస్తారు. వీ షుడ్ ఫైండ్ అవుట్ ఎక్స్. క్లియర్? యా. నాట్ ఎల్ మీ 16 how many times అండి 16 4 64. తర్వాత 15 4 60 కాబట్టి 60 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 6 ఉంటుంది, 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఇస్ ద ఎక్స్ ఈజ్ ఈక్వల్ వీఆర్ గెటింగ్ 8. సో వాట్ ఇస్ ద అవర్స్ వీఆర్ గెటింగ్ 8 అవర్స్. సో 8 అవర్స్ అంటే ఏ ఆప్షన్ ఉందండి మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 8 hours. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. క్యాన్సిలేషన్ మళ్ళీ ఒకసారి చూడండి. 16 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను 4 times. తర్వాత ఈ రెండింటిలో మల్టిప్లికేషన్ 15 4 60. 60 అంటే మనకి ఇక్కడ 60 అంటే ఇక్కడ 0 వస్తుంది కదా, ఈ 0 క్యాన్సిల్ చేసుకున్నా. ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6తో ఈ 6 క్యాన్సిల్ చేసుకున్నా. దెన్ మనకి 8 అనేది మిగిలిపోయింది. సో హౌ మెనీ hours per day they are working అండి 8 hours per day వర్కింగ్ సెకండ్ గ్రూప్. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. సో ఇలా మనకి 80% ఇలా కనుక కనిపించింది అంటే ఖచ్చితంగా మనం చైన్ రూల్ అప్లై చేయాలి. ఈ చైన్ రూల్లో ఇవి బేసిక్ క్వశ్చన్స్ అండి. దీని తర్వాత మనకి ఆర్ అండ్ ఎండ్ కాన్సెప్ట్ ఉంటుంది. అది సెకండ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇవన్నీ బేసిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ అండ్ టఫ్ క్వశ్చన్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. క్లియర్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్? I think so understand all of you. Yes. Have a nice day. Thank you so much. Bye bye.